అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. ఈరోజు డైరెక్ట్గా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు. రాధాకృష్ణ గారి కామెంట్స్ మీద స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇస్తూనే, అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతట రాధాకృష్ణ గారి మీద పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారట. సరే, ఆ కామెంట్ కూడా ఒకసారి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మా వాళ్ళ భార్యను తిడితే మా వాళ్ళకి బాధ కలిగదా, మా వాళ్ళు ఎవరైనా అవతల వాళ్ళ భార్యను తిడితే వాళ్ళ కోపం రాదా అన్నట్టు మాట్లాడారు. మరి గతంలో నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వారే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాధ కలగలేదా? నిజానికి అంత పెద్ద కామెంట్ ఏమీ రాధాకృష్ణ గారు వాడలేదు, అలా ఏమీ అసభ్యంగా రాధాకృష్ణ గారు అనలేదు. కానీ అసభ్యంగా నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు మాట్లాడింది ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారుగా. అది కూడా పక్కన పెట్టండి. ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడింది ఏంటి? ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకసారి వినండి. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. విన్నారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. తను ఎవరిని ఏమైనా అనొచ్చు, చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేయొచ్చు, అమ్మ క్యారెక్టర్ మీద ప్రచారం చేయించవచ్చు, అవతల వాళ్ళ భార్యలని నిందించవచ్చు, వాళ్ళ క్యారెక్టర్ని నిందించవచ్చు. శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, ఇలాంటి కొంతమంది, బోరుగడ్డ అనిల్ కుమార్, పోసానికి ఇష్టమొనరి, ఇలాంటి వాళ్ళని పెట్టి ఇష్టారీతిన అవతల వాళ్ళ కుటుంబాల మీద మాట్లాడించవచ్చు, తను మాట్లాడచ్చు. కానీ ఏదో ఉదాహరణ కోసం రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తే దాంట్లో ఉన్నటువంటి అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి వీళ్ళకేదో బాధ కలిగిందంట. ఇప్పుడు నిజంగా రాధాకృష్ణ గారి కామెంట్స్ వల్ల వైసీపీ నాయకులకి అంత మనోవేదన కలిగి రాధాకృష్ణ గారి మీద కేసులు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పాల్సి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి? షర్మిలా గారి మీద మాట్లాడినందుకు ఎన్ని కేసులు పెట్టాలి? భువనేశ్వర్ గారి మీద మాట్లాడించినందుకు ఎన్ని కేసులు పెట్టాలి? ఇప్పుడు నేను వినిపించాను కదా, పవన్ కళ్యాణ్ గారి భార్య అంటే వాళ్ళ కుటుంబం మీద మాట్లాడింది, దాని మీద ఎన్ని కేసులు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని స్టేషన్ల చుట్టూ తిప్పాలి? ఇప్పుడు అర్జెంటుగా కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫార్ములాని అమలు చేయడం స్టార్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అన్ని పోలీస్ స్టేషన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చేలాగా నోటీసులు ఇచ్చి విచారించాలి. కొత్తగా నేను చేస్తున్న ప్రపోజల్ కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఫార్ములాని ఈ ప్రభుత్వం అమలు చేయాలి. బాగుంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడేటప్పుడు 1 వేలు అటువైపు చూపిస్తున్నామంటే 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి అన్న కామన్ సెన్స్ ఉండాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.